ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పశు వైద్య అధికారి డాక్టర్ జాటోతు యాకూబ్ నాయక్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి యాకూబ్ నాయక్ గోపాలమిత్ర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వంగూరి గోవింద్ మాట్లాడుతూ పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వస్తాకొండూరు గ్రామంలో సుమారు 128 పశువులకు టీకాలు వేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. మండల పశు వైద్య శాఖ బృందం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ పశువులకు మెరుగైన వైద్యం అందించి రైతన్నలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని పశు వైద్య అధికారి డాక్టర్ యాకూబ్ గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి గోవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రులు కృష్ణయ్య, నరేష్, సోమశేఖర్, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. ఈరోజు గుండాల మండలం వస్తకొండూరు గ్రామంలో పశువులలో గాలికుంటు వ్యాధి టీకాల నివారణ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మండలంలో 19 గ్రామాలు ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. పెద్ద పశువులు కూడా రేపు చేయడం జరుగుతుంది. మండలంలో గోపాలమిత్రులందరూ మరియు పశువైద్య సిబ్బంది అందరూ సకాలంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో ఈరోజు వస్తకొండూరు గ్రామంలో తెల్ల పశువులకు మరియు కుయాతి పశువులు మరియు గేదెలకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. టీకాలు వేయించుకోకపోతే పశువులలో గాలికుంటు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గుతుంది, జ్వరం వస్తుంది, గిట్టలు నోర్లు మొత్తం పుల్లవుతాయి. కాబట్టి వ్యాధిని నివారించడానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి 2 సార్లు టీకాలు వేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. మన పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో వస్తకొండ గ్రామంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం జరుగుతుంది. మన గోపాలమిత్రులు యాదాద్రి జిల్లా గోపాలమిత్రులకు అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారు. ఈసారి ఇంటి దగ్గర రైతుల బావుల కాడికి కూడా పోయి వేయడం జరిగింది వ్యాక్సినేషన్. తప్పిడి పోకుండా ఇంకేమన్నా మిగిలిన ఏమన్నా 1-2 ఏమన్నా తప్పిడి పోయినా కూడా వేయించుకోవాలి టీకాలు. మంచి సక్రమంగా దూడలు కూడా గోపాలమిత్రుల దూడలు కూడా కృత్రిమ గర్భధారణ వేసిన దూడలు కూడా పుట్టినాయి అని మాకు ఒక వేతనాలు ఒకటి రాలేదు. అయినా కూడా కష్టపడి పనిచేస్తున్నారు. 8 నెలల వేతనాలు రాకున్నా కూడా ప్రభుత్వం జర పట్టించుకోవాలని అధికారులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.